హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కాళీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం బ్రెడ్ హల్వా చేసుకుందాం అనమాట. దానికోసం ప్యాన్ పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్ని 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. అవి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్లో రావాలన్నమాట. ఆయిల్ లేకపోతే ఘీ, మీకు ఏది ఇష్టమైతే అది దానిలో ఫ్రై చేసుకొని, నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను అనమాట బ్రెడ్ ఉందని. ఇది ఇంకోసారి ఫ్రై చేసుకున్నాను. అవి గోల్డెన్ బ్రౌన్లో వచ్చాక మనం బౌల్లోకి తీసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో. ఇప్పుడు కొంచెం షుగర్, 1 కప్ షుగర్ తీసుకొని 1 కప్ వాటర్ సేమ్ కొలతలతో తీసుకున్నాను. అది కొంచెం బాగా పాకం లాగా రావాలి, అంటే మరీ థిక్గా కాకుండా మరీ వాటర్గా కాకుండా కొంచెం తీగ పాకం లాగా లైట్గా రావాలన్నమాట. బాగా కలుపుకోండి, కొంచెం బుడగలుగా వస్తుంది. అగోండి, దాంట్లో ఇప్పుడు మనం కొంచెం బాగా మిక్స్ చేస్తే యాలకులు వేసుకున్నాను. 2 or 3 వేసుకుంటే మంచి బాగుంటుంది అనమాట, స్మెల్ వస్తుంది. మీకు కలర్ కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు. నాకు ఎందుకు అనిపించింది, అందుకే వేసుకోలేదు నేను. మనం ఇప్పుడు ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలి. అవి బాగా చీనీ దాంట్లో కలపాలన్నమాట. కలిసిపోవాలి, మెత్తగా అయిపోవాలి, బాగా ఉడకాలి. బాగా ఫ్రై అవ్వాలి, బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. అవి అయిపోయి కొంచెం మనం స్మాష్ చేసుకుందాం అనమాట. వాటర్లో కొంచెం ముంచుకొని స్మాష్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం నెయ్యి వేసాను, బాగుంటుంది కదా అని. అది కొంచెం బాగా మరగాలన్నమాట, బాగా థిక్గా అవ్వాలి. ఇంకో పక్క నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను, అవి క్లిప్ తీయడం మర్చిపోయాను. జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో వేయించుకున్నాను. అవి కొంచెం ఇది కొంచెం ఇది అయ్యాక వేసుకోవాలి. ఇప్పుడు నేను పాలు వేసుకున్నాను, 1 కప్పు పాలు. అదే పంచదార ఏ కప్తో తీసుకున్నానో ఆ కప్తోనే పాలు వేసుకున్నాను. ఇంకా కొంచెం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా, కిస్మిస్ని, జీడిపప్పు. అవి కొంచెం బాగా ఇవ్వాలి, పాలు అవన్నీ దగ్గర పడాలి. కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తే మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్టేని. బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది, దగ్గరికి వచ్చింది. అంటే మనం వేసిన ఆయిల్, నెయ్యి కొంచెం పైకి తేలినట్టు కనిపిస్తే మనం ఆపివచ్చు. నేను ఎప్పుడు చేయలేదన్నమాట బ్రెడ్ హల్వా, ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. ఇగో బ్రౌనిష్ కలర్లో వచ్చింది. మీకు కలర్ కావాలంటే వేసుకోవచ్చు, ఆరెంజ్. ఎందుకు అంటే ఇప్పుడు బాగా మనం ఫ్రై చేస్తే ఆ కలర్ వచ్చేస్తుంది అనమాట, ఆరెంజ్ కలర్. అంతగా వద్దు అనిపిస్తుంది. ఇగోండి, రెడీ అయిపోయింది. చిన్న బౌల్లో తీసుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసిన. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.